డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ బిట్లోని 2 మార్క్స్ క్వశ్చన్స్లో ఇప్పుడు మనం 6th క్వశ్చన్ చూద్దాము. క్యాల్కులేట్ ద మాస్ పర్సెంట్ ఆఫ్ ద డిఫరెంట్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ సోడియం సల్ఫేట్. ఏమన్నాడు? మాస్ పర్సంటేజ్ అడిగాడు. మాస్ పర్సంటేజ్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ సోడియం సల్ఫేట్ అడిగాడు. ఫస్ట్ మనం సోడియం సల్ఫేట్ ఫార్ములా రాసుకుందాం. సోడియం సల్ఫేట్ ఫార్ములా ఏంటి? Na2SO4. Na2SO4. మరి సోడియం సల్ఫేట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఏంటో చూద్దామా? మాలిక్యులర్ వెయిట్ సోడియంస్ ఎన్ని ఉన్నాయి? 2 × 23 ప్లస్ సల్ఫర్ ఎంత? 32 ప్లస్ ఆక్సిజన్స్ 4 × 16. సో టోటల్ ఎంత వస్తుంది మనకి? 142 వస్తుంది. సోడియం సల్ఫేట్ ఫార్ములా ఈజ్ Na2SO4. దీని మాలిక్యులర్ వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేసినాం? 2 × సోడియం ఆటమ్స్ ఎన్ని? 2 × అటామిక్ వెయిట్ ఆఫ్ సోడియం is 23 plus sulfur atomic weight is 32. 4 oxygen atoms are present. Oxygen atomic weight is 16. So total is 142. 142 is the molecular weight of sodium sulfate. ఇప్పుడు 142 grams of sodium sulfate అంటే Na2SO4 contains ఎంత ఉంది చూడండి. కంటైన్స్ ఎన్ని గ్రామ్స్ ఆఫ్ సోడియం ఉంటుంది? సోడియం 2 × 23 అంటే ఎంత? 2 × 23 అంటే 46 గ్రామ్స్. ఎంత ఉంది? 46 గ్రామ్స్ ఆఫ్ సోడియం. 142 గ్రామ్స్ ఆఫ్ సోడియం సల్ఫేట్లో 46 గ్రామ్స్ ఆఫ్ సోడియం ఉంది. 46 గ్రామ్స్ ఆఫ్ సోడియం ఉంది. మరి పర్సంటేజ్ అన్నాడు. పర్సంటేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, పర్సంటేజ్ అంటే 100 grams ఆఫ్ సోడియం సల్ఫేట్ కంటైన్స్ how many grams of sodium? How many grams of sodium? అంటే ఏం చేస్తాం? క్రాస్ మల్టిప్లికేషన్ చేసి 142తో డివైడ్ చేయాలి. అంటే 100 × 46/142 ఈక్వల్ ఎంత వస్తుంది? 32.38%. 32.38% వస్తుంది. సో ఏ విధంగా చేసాం అర్థమైందా? మనకేం అడిగాడు? మాస్ పర్సంటేజ్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ సోడియం సల్ఫేట్ అన్నాడు. ఫస్ట్ సోడియం సల్ఫేట్ ఫార్ములా ఏంటి? Na2SO4. దీనిలో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? సోడియం ఉంది, సల్ఫర్ ఉంది, ఆక్సిజన్ ఉంది. ఒక్కొక్క ఎలిమెంట్ యొక్క పర్సంటేజ్, మాస్ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేయాలి. మరి మాస్ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ తెలియాలి. మాలిక్యులర్ వెయిట్ ఎంత వచ్చింది? 142 వచ్చింది. మరి 142 దీని మొత్తం వెయిట్ ఎంత? 142. దీంట్లో ఎంత సోడియం ఉంది అంటే 2 × 23 అంటే ఎంత? 46. 142 grams of sodium sulfate contains 46 grams of sodium. మరి 100 గ్రామ్స్లో ఎంత ఉంది అంటే 100 × 46 / 142 ఎంత వచ్చింది? 32.38%. ఇది ఇప్పుడు సోడియంది అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? సల్ఫర్ది కనుక్కోవాలి. అంటే ఇలా 142 grams ఆఫ్ సోడియం సల్ఫేట్ కంటైన్స్ సల్ఫర్ ఎంత? 32 grams ఆఫ్ సల్ఫర్. 32 grams ఆఫ్ సల్ఫర్. మరి 100 గ్రామ్స్లో ఎంత సల్ఫర్ ఉంటుంది? 140. మొత్తం వెయిట్ ఎంత? 142 grams. దాంట్లో సల్ఫర్ ఎంత ఉంది? 32 ఉంది. 142 grams ఆఫ్ సోడియం సల్ఫేట్లో 32 grams ఆఫ్ సల్ఫర్ ఉంటే మరి 100 గ్రామ్స్లో ఎంత ఉంటుందంటే క్రాస్ మల్టిప్లికేషన్ ఎంత? 100 × 32 డివైడెడ్ బై 142. 100 × 32/142 అంటే ఎంత వస్తుంది ఆన్సర్? 22.54%. 22.54% వస్తుంది. 22.54%. ఇదేంటి? సల్ఫర్ యొక్క మాస్ పర్సంటేజ్. అదేవిధంగా సల్ఫర్తో పాటు ఇంకేమున్నాయి? ఆక్సిజన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేద్దాం? ఆక్సిజన్ యొక్క మాస్ పర్సంటేజ్ తీసుకుందాం. ఇప్పుడు సేమ్ ఇది మొత్తం 142 grams ఉంటే దీనిలో ఆక్సిజన్ ఎంత ఉంది? 4 × 16 అంటే 64 grams. అంటే 142 grams ఆఫ్ సోడియం సల్ఫేట్ కంటైన్స్ 64 grams ఆఫ్ O2. 64 grams ఆఫ్ ఆక్సిజన్ని కలిగి ఉంది. మరి 100 గ్రామ్స్లో ఎంత ఉంది అంటే ఏంటి? 100 × 64/142. 100 × 64/142 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 45.08%. 45.05%. సో ఇది చాలా ఈజీ ప్రాబ్లం. ఎలా చేస్తున్నా మనకి ఏం అడిగాడు? సోడియం సల్ఫేట్లో మాస్ పర్సంటేజ్ అడిగాడు. అంటే సోడియం సల్ఫేట్ యొక్క మొత్తం వెయిట్ ఎంత? 142.
142లో సోడియం ఎంత ఉంది? 2 × 23 అంటే 46 ఉంది. 142లో 46 గ్రామ్స్ ఆఫ్ సోడియం ఉంటే 100కి ఎంత ఉంది అని చేయాలి. అదేవిధంగా 142లో సల్ఫర్ 32 గ్రామ్స్ ఉంటే 100 గ్రామ్స్లో ఎంత ఉంటుందో క్యాలిక్యులేట్ చేయాలి. అదేవిధంగా 142 గ్రాముల సోడియం సల్ఫేట్లో ఆక్సిజన్ 4 × 16 అంటే 64 గ్రామ్స్. 142 grams of sodium sulfate contains 64 grams of oxygen. మరి 100 గ్రామ్స్లో ఎంత ఉంటుందంటే 100 × 64 డివైడెడ్ బై 142 అప్పుడు ఎంత వస్తుంది? 45.08% వస్తుంది. అదేవిధంగా మనకు చిన్న సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే మీనింగ్ఫుల్ డిజిట్స్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటారు. అంటే 0 తప్ప మిగతా నంబర్స్ అన్నిటిని కూడా మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్గా తీసుకోవచ్చు. అంతేకాకుండా జీరోస్ కూడా కొన్నిసార్లు సిగ్నిఫికెంట్ ఫిగర్స్గా పరిగణించబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ నంబర్స్ ఉన్నాయి. నంబర్స్ ఎట్లాగో సిగ్నిఫికెంట్ ఫిగర్సే. నంబర్స్ ఎక్కడున్నా సిగ్నిఫికెంట్ ఫిగర్సే. ఈ నంబర్స్కి లెఫ్ట్ సైడ్ ఉన్న జీరోస్కి వాల్యూ ఉండదు. ఇవి మీనింగ్ఫుల్ డిజిట్స్ కాదు. ఇవి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కాదు. అంటే ఇప్పుడు మనకి క్వశ్చన్ 8th క్వశ్చన్లు ఇచ్చారు. హౌ మెనీ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ ప్రెసెంట్ అన్నారు. అంటే ఇక్కడ ఈ 0, 0, 0 ఇవన్నీ కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కాదు. ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయంటే 2, 5 అంటే 2 నంబర్స్ ఉన్నాయి. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 2 అనేది సిగ్నిఫికెంట్ ఫిగరే, 5 అనేది కూడా నంబర్స్ కాబట్టి ఇవి రెండు సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అంటే ఇందులో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఈ జీరోస్ అనేవి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కాదు. నంబర్స్కి లెఫ్ట్ సైడ్ ఉన్నవేవి కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కాదు. నంబర్స్కి రైట్ సైడ్ ఉన్న సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇక్కడ 2 నంబర్స్ మధ్యన 0 ఉంటే అది సిగ్నిఫికెంట్ ఫిగర్. సో నంబర్ 2 అనేది ఒక నంబర్, 8 అనేది ఒక నంబర్ కాబట్టి ఇవి రెండు ఆల్రెడీ సిగ్నిఫికెంట్ ఫిగర్సే. ఈ రెండు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మధ్యన ఉన్న 0 కూడా సిగ్నిఫికెంట్ ఫిగరే. కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ జీరోస్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్గా తీసుకోవట్లేదు, నంబర్స్కి లెఫ్ట్ సైడ్ ఉన్నవి. కానీ రెండు నంబర్స్ మధ్యన ఉన్నదాన్ని మాత్రం మనం సిగ్నిఫికెంట్ ఫిగర్గా తీసుకుంటాం. అంటే 1, 2, 3 ఇక్కడ ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? 3. ఇక్కడ ఓన్లీ 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఇక్కడ 1, 2, 3 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. అదేవిధంగా డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ మోలార్ మాస్ అన్నారు. డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ మోలార్ మాస్ అన్నారు. అంటే మోలార్ మాస్ అంటే ఏంటి అన్నారు. అంటే 1 mole ఆఫ్ ద మాస్ ఆఫ్ 1 mole of any substance. The mass of 1 mole of any substance in grams is called molar mass. ఒక 1 mole of substance యొక్క మాస్ని ఇన్ గ్రామ్స్లో, అది కూడా ఎందులో తీసుకోవాలి? ఇన్ గ్రామ్స్లో తీసుకుంటే దాన్ని మోలార్ మాస్ అంటారు. సో మోలార్ మాస్ అంటే ఏంటి? ద మాస్ ఆఫ్ 1 mole of any substance in grams is called మోలార్ మాస్ అంటారు. ఒక మోల్ సబ్స్టెన్స్ యొక్క మాస్ అది కూడా గ్రామ్స్లో తీసుకుంటే దాన్ని మోలార్ మాస్ అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ వాల్యూమ్ ఆఫ్ CO2 ఇన్ మిల్లీలీటర్స్ ఈజ్ అబ్టైన్డ్ ఎట్ STP బై హీటింగ్ 4 grams ఆఫ్ CaCO3 అన్నారు. అంటే 4 grams ఆఫ్ కాల్షియం CaCO3 అంటే ఏంటి? కాల్షియం కార్బోనేట్. 4 grams ఆఫ్ కాల్షియం కార్బోనేట్ని వేడి చేసినప్పుడు మనకి ఎంత వాల్యూమ్ ఆఫ్ CO2 అది కూడా మనం మిల్లీలీటర్లో క్యాల్కులేట్ చేయాలి. CO2 రిలీజ్ అవుతుంది, ఎంత CO2 రిలీజ్ అవుతుంది అన్నారు. దానికోసం మనం ఈక్వేషన్ రాద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్లో చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చారు? సో క్వశ్చన్ ఏమి ఇచ్చారు? కాల్షియం కార్బోనేట్ వేడి చేయాలన్నారు. కాల్షియం కార్బోనేట్ CaCO3 క్లియర్గా ఉందా? ఓకే, CaCO3ని వేడి చేసినప్పుడు CaO ప్లస్ CO2 రిలీజ్ అవుతుంది. అది ఎలా డికంపోజ్ అవుతుంది? కాల్షియం కార్బోనేట్ ఆన్ హీటింగ్ గివ్స్ కాల్షియం ఆక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. అయితే ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చారు? 4 grams ఆఫ్ కాల్షియం కార్బోనేట్ని వేడి చేసినప్పుడు CO2 ఎంత రిలీజ్ అవుతుంది అంటే, కాల్షియం కార్బోనేట్ది వెయిట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 4 grams అన్నారు. CO2ది క్వశ్చన్ అడిగారు. CO2 ఎంత వాల్యూమ్ అన్నారు. అందుకే నేను ఈజీగా ఉండడానికి దీన్ని అండర్లైన్ చేస్తున్నాను. CO2ది ఇచ్చారు, కాల్షియం కార్బోనేట్ వాల్యూ ఇచ్చారు, మనకి CO2ది అడిగారు. ఏమి ఇచ్చారు ఇక్కడ? weight ఆఫ్ CaCO3 is given 4 grams ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అన్నారు.
అండ్ CO2 యొక్క వాల్యూమ్ అడిగారు, ఇక్కడ వాల్యూమ్ అడిగారు. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ వెయిట్ ఇచ్చారో ఇక్కడ మనం గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ తీసుకోవాలి. వెయిట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం తీసుకోవాలి, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. మరి CaCO3 యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత, CaCO3 యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత, కాల్షియం అటామిక్ నెంబర్ ఇస్ 20, మాస్ నెంబర్ అటామిక్ వెయిట్ ఇస్ 40, ప్లస్ కార్బన్ అటామిక్ వెయిట్ ఇస్ 12 and 3 into oxygen atomic weight is 16, total is 100. Gram molecular weight of calcium carbonate is 100, calcium atomic weight is 40, carbon atomic weight is 12 and 3 oxygen atoms are present, 3 into 16 equal to 100. So what is the gram molecular weight of calcium carbonate? 100. What is the formula of calcium carbonate? CaCO3. And what we get when calcium carbonate is heated? On heating, calcium carbonate gives calcium oxide and CO2. సో మన క్వశ్చన్ ఏంటి, 4 grams ఆఫ్ కాల్షియం కార్బోనేట్ని వేడి చేస్తే ఎంత CO2 వస్తుంది వాల్యూమ్ అడిగారు. మరి ఇక్కడ వెయిట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం తీసుకోవాలి, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత వచ్చింది, 100 grams. సో కాల్షియం కార్బోనేట్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత, 100. మరి ఇక్కడ వాల్యూమ్ అడిగారు. వాల్యూమ్ అడిగినప్పుడు దీనిపైన మనం ఏం తీసుకోవాలంటే 22 మిల్లీలీటర్స్ అడిగారు కదా, 22,400 మిల్లీలీటర్స్. క్వశ్చన్లో ఏం అడిగాడు, ఇక్కడ మిల్లీలీటర్స్ అడిగినప్పుడు 22,400 మిల్లీలీటర్స్ తీసుకోవాలి. ఒకవేళ లీటర్స్ అడిగితే 22.4 లీటర్స్ తీసుకోవాలి. సో ఇక్కడ వెయిట్ అడిగినప్పుడు ఇక్కడ వెయిట్ తీసుకున్నాం, వెయిట్ అడిగినప్పుడు వెయిట్ తీసుకున్నాం. ఇక్కడ వాల్యూమ్ అడిగినప్పుడు వెయిట్ ఇచ్చినప్పుడు ఇక్కడ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ తీసుకున్నాం. ఇక్కడ వాల్యూమ్ అడిగారు కాబట్టి ఇక్కడ ఏం తీసుకుంటున్నాం, వాల్యూమ్ తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, 100 grams ఆఫ్ కాల్షియం కార్బోనేట్ని హీట్ చేస్తే 22,400 మిల్లీలీటర్స్ ఆఫ్ CO2 వస్తుంది. ఈక్వేషన్ నుంచి మనకేం అర్థమవుతుంది, 100 grams CaCO3ని హీట్ చేసినప్పుడు 22,400 మిల్లీలీటర్స్ ఆఫ్ CO2 రిలీజ్ అవుతుంది. మరి 4 grams ఆఫ్ CaCO3ని హీట్ చేసినప్పుడు ఎంత వాల్యూమ్ CO2 రిలీజ్ అవుతుంది. ఈక్వేషన్ నుంచి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి, 100 grams ఆఫ్ CaCO3ని హీట్ చేసినప్పుడు 22,400 మిల్లీలీటర్స్ అని CO2 రిలీజ్ అవుతుంది. ఇది ఎలా వచ్చింది అంటే CO2 అనేది ఎనీ గ్యాస్ ఎట్ STP ఆక్యుపైస్ 22,400 మిల్లీలీటర్స్ లేదంటే 22.4 లీటర్స్. ఇక్కడ మన క్వశ్చన్లో మిల్లీలీటర్స్లో అడిగారు కాబట్టి 22,400 మిల్లీలీటర్స్ తీసుకున్నాం. మరి 4 గ్రామ్స్కి ఎంత వాల్యూమ్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసి డివైడ్ చేయాలి. సో ఎంత వస్తుంది, 4 into 22,400 డివైడెడ్ బై 100 ఎంత అవుతుంది, ఎంత వస్తుంది, 4 into 4 16 అంటే 0. సో ఇక్కడ చిన్న మిస్టేక్ అయింది చూడండి. ప్రాబ్లం మనకి ఇక్కడ లీటర్స్లో అడిగారు, CO2 ఇన్ లీటర్స్ అడిగారు. లీటర్స్ అడిగినప్పుడు ఇక్కడ ఎంత తీసుకోవాలి, 22.4 లీటర్స్. సో ఇక్కడ 22.4 లీటర్స్ అంటే డివైడెడ్ బై 100 అంటే మనకు 0.896 లీటర్స్. చిన్న మిస్టేక్ అదేంటంటే ఇక్కడ మనం మిల్లీ లీటర్స్ తీసుకుంటే ఓకే, ఇక్కడ 22,400 తీసుకుంటాం. కానీ క్వశ్చన్ ఏమి అడిగాడు, ఇన్ లీటర్స్లో అడిగారు. చిన్న మిస్టేక్ అయ్యింది ఇక్కడ. ఇన్ లీటర్స్లో తీసుకున్నప్పుడు ఇక్కడ ఎంత తీసుకోవాలి, 22.4 లీటర్స్ తీసుకోవాలి. అంటే 4 into 22.4 డివైడెడ్ బై 100 చేస్తే ఎంత వస్తుంది, 0.896 లీటర్స్. సో 4 grams ఆఫ్ కాల్షియం కార్బోనేట్ని వేడి చేస్తే 0.896 లీటర్స్ ఆఫ్ CO2 అనేది రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ.